పెన్షన్ వస్తుందమ్మా? వస్తలేదు. ప్రజాపాలన అప్లై చేయలేదా? చేసినావు మొన్న ఇంతకు తెలియనే. చాలా మందికి దాదాపు 4,000 పెన్షన్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. అవును, ఎవరు లే, మా ఆయనకు కూడా రాలేదు, నాకు కూడా లేదు. మరి ఎట్లా ఈ స్కీమ్లు ఏ స్కీమ్ అందట్లేదా? ఇందిరమ్మ ఇల్లు కానీ అన్నీ మనం ఇది ఓట్లది చేసినాము ఇది మన ఇవన్నీ నిన్న మన నడిచినాయి కదా, అన్నీ చేసినావు. అది ఎందు హౌస్ బై పైసలు అవన్నీ అన్నారు, అవి కూడా చేసినావు, అన్నీ చేసినావు, ఏది లేదు. ఇట్లా మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. ఈ వాళ్ళ ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది జూబ్లీస్. ఈసారి జూబ్లీస్ ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇంకా ఏ పార్టీ గెలిచేది ఉందో. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండింది? మంచిగా ఉన్నది అన్నీ. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది మీకు? ఇక ఆయన ఉన్నప్పుడు ఇక నడిచింది అనుకో, కానీ ఇప్పుడు ఏది పట్టించుకోవడమే లేదు ఇక్కడ. ఇగో ఈ మురికినాల ఒకటి ఒక 10 ఏళ్ళు అయిందో అది పట్టించుకునేది లేదు. జ్వరాలు దగ్గులు, మా ఆయనకు పానం బాగాలేదు, దవాఖానలో ఉండే నిన్నమండ తీసుకొచ్చి ఇంట్లో వేసినాం. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు? మాకైతే ఏం ఆయనది నాకు అది రైతు కూడా బంధు కూడా వస్తున్నది. అప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు, ఈయన వచ్చినప్పుడు ఆ రైతు బంధు కూడా వస్తలేదు. మరి ఎట్లా దాదాపు చాలా స్కీమ్లు ఉన్నాయి. ఫ్రీ బస్ ఉంది, 2 మహిళలకు ఫ్రీ బస్సే ఉంది, ఊర్లలో పోయేటోళ్ళకు ఉంది. మేము ఊరు నుంచి అప్పుడు సంవత్సరానికి ఒకసారి పోతామో ఏమో అంతే. ఇట్లా మాగంటి గోపీనాథ్ గారిని చూసారా? మీ ఎమ్మెల్యే కదా. అవును, వచ్చిండు ఆయన చాలా సార్లు వచ్చిండు ఇక్కడ. ఎట్లా మళ్ళీ ఆయన డెవలప్మెంట్స్ ఏమైనా చేసేవాళ్ళ? ఇక అంటే ఇక వాళ్ళు ఉన్నప్పుడు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు అంతే ఏం లేదు. ఆయన చనిపోవడం జరిగింది కదా ఈ మధ్యకాలంలో. ఇట్లా మరి వాళ్ళ భార్యకే టికెట్ ఇస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? ఇంకా ఎవరికి ఓటేసినాక తెలుస్తుంది ఎవరికి గెలిచేది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.